హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ యుద్ధ వాతావరణం ఏ రేంజ్లో సాగుతూ ఉందో చూసినాం కదా. అమెరికా మధ్యవర్తిత్వం, డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి జోక్యంతో ఇప్పుడు సీజ్ ఫైర్ ఆగిపోయిందన్న కథనాల నడుమ నిన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక జాతిని ఉద్దేశిస్తూ ఒక రికార్డెడ్ వీడియోను రిలీజ్ చేసిరు. ఇదంతా చూస్తూనే ఉన్నారు. నీళ్లు శవాలు ఒక దగ్గర ఉండవు, ట్రేడు టెర్రరిజం ఒక దగ్గర ఉండవు, ట్రేడు టాక్స్ టెర్రరిజం ఒక దగ్గర నడవదు అని చెప్పి ఇంకా భారత ప్రధాని జాతిని ఉద్దేశిస్తూ ఎంత సీరియస్గా పాకిస్తాన్ మీద కొట్లాడుతున్నాం అన్నది చెప్పుకొచ్చిండు. బాగానే ఉంది. సో దేశం మొత్తం గత వారం 10 రోజులుగా ఈ యుద్ధ వాతావరణంలో ఆ ఎమోషన్లు పాకిస్తాన్ ఏదో ఒకటి చేసేసేయాలి, ఇక ప్రతిసారి ఈ టెర్రరిజం అనే ముచ్చట లేకుండా చేయాలని చెప్పి ఏకతాడి మీదకి వచ్చిన సందర్భంలో ఇక మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాబోయే రోజుల్లో జరగబోయే సీను తతంగం ఎట్లా ఉండబోతుంది, బాబు గారు ఆయన కూటమి సభ్యులు ఎట్లా మాట్లాడబోతున్నారు అని చెప్పి ఒక హిలేరియస్ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు అనమాట. అదేంటంటే ఇకపై మన చంద్రజ్యోతిలో జ్యోతిలక్ష్మి పలికే చెతపలుకులు ఉంటాయి కదా, దానిలో ఎట్లాంటి కథనం వస్తుందంటే చంద్రబాబు గారికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఉంది. అయినా తొలి ఏడాది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేసిపోయింది కదా సోమాలియాగా. సో తొలి ఏడాది ఆర్థిక కష్టాలు వెంటాడిన నేపథ్యంలో సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయాడు. ఇక రెండో ఏడాది యుద్ధం పేరుతో భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అటువైపు ఇటువైపు రెండు సైడ్లో కూడా కొంత నష్టం ఉంటుంది. దేశ వ్యవస్థలన్నీ కూడా కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో అవి ఆంధ్రప్రదేశ్ కూడా వెంటాడుతున్నాయి. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని అర్థం చేసుకోలేనంత అసమర్థులు, తెలివి తక్కువ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారని అనుకోవట్లేదు. కష్టకాలంలో దేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచే ధైర్యం, సాహసం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. సో పెద్ద మనసు చేసుకొని రాష్ట్రానికి సంపద పెంచేలాగా ట్యాక్సులు వేస్తాం, కరెంటు ఛార్జెస్ పెంచుతాం, పెట్రోల్ ఛార్జెస్ పెంచుతాం, అన్నీ మీరు భరించాలి అని చెప్పి ఇంకా ఒక కల్పిత కథనాన్ని రాసుకొస్తారనమాట. విపక్షాలు ప్రజలు ఎంతగా రెచ్చగొట్టినా వాళ్ళు మరో 2 ఏళ్ల పాటు వేచి చూస్తారు తప్ప విపక్షాల వలలో పడరు, హామీల కోసం రోడ్డెక్కి ఆందోళన చేయరు, ఆర్థిక కష్టాలను, యుద్ధ వాతావరణాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు అని చెప్పి ఒక బ్రెయిన్ ట్యూనింగ్ కథనాలను తీసుకొచ్చి వండివార్చే ప్రయత్నం చేస్తారని చెప్పి ముసి నవ్వుకుంటా ఉన్నారనమాట. ఎందుకంటే ఇంకా మనకి ఇప్పుడు సంక్షేమం చేసేంత సోయి, అంత చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నాయా లేవా అనేది ఇప్పటికీ అర్థమవుతుంది కదా. సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎట్లా ప్రచారం చేసి చూసి కదా, దాని మీద ఎట్లా యూటర్న్ తీసుకున్నారు కూడా చూస్తూనే ఉన్నారు కదా. ఇవన్నీ ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వాలనా, ఏకకాలంలో వేయాలనా అని ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం చాలా పెద్ద మనసు చేసుకొని. సో ఇప్పుడు ఇంకా యుద్ధం వచ్చింది కదా, దీన్ని సాకుగా చూసుకొని ఎండబెట్టే ప్రయత్నం జరగవచ్చు అని మాత్రమే ఇది. అవసరమైతే మరింత విద్యుత్ ఛార్జీలు భరించడానికైనా విఘ్నులైన ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఒక ప్లాంటెడ్ కథనాల్ని వండివార్చే ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ భూమిపై ఎక్కడా ఎవరికి చివరికి ఏ భూత మాంత్రికుడికి కూడా లేని ఒక ప్రత్యేక గొంతు ఇంకా మన ఛానళ్ళలో వచ్చి ప్రదర్శిస్తూ ఉంటుంది అనమాట. దీంతోపాటు ఇంకొక కథనం ఏంటంటే పాకిస్తాన్ మీద యుద్ధం విజయవంతమైన తర్వాత మన బోగడా ఛానల్లో గాడిద స్వరంతో ఓ మహిళ ఇట్లా మాట్లాడుతుందంట. ఏమని, ఈరోజు అర్ధరాత్రి 1 గంటకు మోడీ నుండి మన సోగాల్డ్ విజనరీ గారికి ఫోన్ వచ్చింది. బాబు గారు ఫోన్ ఎత్తిన వెంటనే ఏం చేయాలో అర్థం కావట్లేదు, విజనరీజీ పాకీలు బార్డర్లో ఓవర్ చేస్తున్నారని మోడీజీ బాధపడటంతో వెంటనే బాబు గారు డోంట్ వర్రీ ఐఎమ్ విత్ యూ అని చెప్పి వెంటనే రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ గారికి కాల్లో తీసుకున్నారు. మీరు వెళ్ళి యుద్ధం చేయండి, రష్యా అమెరికా దేశ ప్రధానులతో నేను మాట్లాడతా, అన్నీ నేను చూసుకుంటా అని బాబు గారు హామీ ఇవ్వడంతో పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా, ఎందుకంటే ఆయన రోజుకు 36 గంటలు కష్టపడతారు కదా, ప్రతి క్షణం విజనరీ గారు పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు విజనరీ సలహాలతో పాకిస్తాన్ మీద కన్నెర చేసి పాకీల గుండెల్లో బాబు గారు నిద్రపోయారని చెప్పి ఇంకా రాసుకొస్తారనమాట. అసలు మోడీ విజయం కాదు ఇది, సోకాల్డ్ విజనరీ విజయం అని చెప్పి రాసుకొస్తారు అని చెప్పి ఇట్లాంటి ట్రోలింగ్ నడుస్తూ ఉందన్నమాట. ఇది మనం సాధించిన ఘనత, కీర్తి ప్రతిష్టలు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.